నిజానికి ఇది కూటమి పార్టీకి సంబంధించిన వ్యవహారం. బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ హిందూపురం శాసనసభ్యుడు, తెలుగు సినిమా అగ్ర హీరో బాలకృష్ణ నిన్న అసెంబ్లీలో చేసిన కామెంట్స్ తాలూకు దుమారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు రాజకీయాల్లో అలాగే సినిమా రంగంలో పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. అయితే ఈ దుమారం లేపడం ఒక ఎత్తు అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఓన్ చేసుకుని, ఈ ఇష్యూని ఓన్ చేసుకొని బాలకృష్ణని ఒక భూతంలాగా, ఒక శత్రువులాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అట్ ది సేమ్ టైం చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏదో వాళ్ళ సొంత మనుషులైనట్టు వాళ్ళ మీద వల్లమాలిన ప్రేమ చూపిస్తుంది. నిజానికి ఈ ఇష్యూ జగన్కి, బాలకృష్ణకి సంబంధించిన ఇష్యూ. గతంలో సినిమా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన వాళ్ళని అవమానించిన తీరు చాలా హృదయ విదారకమైనది. అలా ఎవరు చేయకూడదు, అవమానించకూడని స్థాయిలో అవమానించాడు. ఇప్పుడు వైసీపీ నాయకులు బాలకృష్ణ అలా అంటాడా, బాలకృష్ణ ఇలా అంటాడా అని బాలకృష్ణ అన్నడం తప్ప ఒప్ప అనేది ఒక ఆస్పెక్ట్. దాన్ని నేను కాదనడల్లా, నేనే కాదు ఎవరు కాదనరు, అతను మాట్లాడిన విధానం కానీ ఇది కానీ అలా అన్నాడు ఇలా అన్నాడు అని మాట్లాడుతున్నారు. కానీ అసలు సినిమా వాళ్ళకు అవమానం జరిగిందా లేదా అనేది మాట్లాడడంలా. ఎంత దారుణంగా అవమానించారు, గేటు దగ్గరే వాళ్ళ వాహనాలని ఆపేశారు, లోపలికి తీసుకెళ్ళి చాలాసేపు వెయిట్ చేయించారు, ఇదంతా చెప్పట్లే. కండిషన్స్ పెట్టారు, 5గురే రావాలి, ఆ 5గురు కూడా అందరూ టాప్ హీరోసే రావాలి, ఇవి చెప్పడంలా. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత చిరంజీవి గారు రిక్వెస్ట్ చేసిన ఆ వీడియో క్లిప్ను ఒక్కదాన్ని బయటకు వదిలి ఎంత ట్రోల్ చేశారు అది చెప్పడంలా. ఈ స్టార్ల కంటే, ఆ స్టార్ల కంటే మా జగన్ అన్నే అతిపెద్ద స్టార్ అని చేసుకున్న ట్రోల్ అది చెప్పడంలా. అలా చెప్పుకోవడం కోసమే సినిమా వాళ్ళందరూ మా అన్న కాళ్ళ బేరానికి వచ్చారు అని చెప్పి చెప్పుకోవడం కోసం చేసిన మీటింగును కూడా వాళ్ళని ఆ స్థాయిలో హెరాస్మెంట్ చేసి, సినిమాలను హెరాస్ చేసి, సినిమా థియేటర్లను హెరాస్ చేసి, అక్కడ బిజినెస్ చేసే వాళ్ళని హెరాస్ చేసి, ఒక రకంగా కాదు ఎన్ని రకాల, చివరికి సినిమా థియేటర్ల మీదకి రెవెన్యూ అధికారులను ఉసిగొల్పి అక్కడ టాయిలెట్లు సరిగ్గా ఉన్నాయా, వాళ్ళ మిగతా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సరిగ్గా ఉందా లేదా, అక్కడ క్యాంటీన్లో ధరలు ఎంత ఉన్నాయని కొన్ని థియేటర్లను మూసేసే పరిస్థితి తీసుకెళ్ళి, ఎగ్జిబిటర్లందరూ రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి తీసుకొచ్చి, ఇట్లా ఒకటి కాదు పగబట్టి వాళ్ళని. ఎందుకు పగబట్టాడు అని అంటే, సినిమా వాళ్ళందరూ తన దగ్గరికి రాలేదని, తనకి దాసోహం అవ్వలేదనో, మరి లేకపోతే తను ఆహా ఓహో అని పొగడలేదనో, కారణం ఏంటో తెలియదు. కానీ మొత్తం మీద వాళ్ళ మీద పగబట్టి కసిగట్టి చేశాడు. ఆ అవమానాన్ని నిన్న కామినేని శ్రీనివాస్, బీజేపీ శాసనసభ్యుడు కామినేని శ్రీనివాస్ చెబుతూ ఉన్నప్పుడు, ఆ గేట్ దగ్గర ఎలా బిహేవ్ చేశారు, ఇంట్లోపలికి తీసుకున్నప్పుడు ఎలా బిహేవ్ చేశారు, అదేది జగన్మోహన్ రెడ్డి రాడు, ముఖ్యమంత్రి రాడు ఇప్పుడు అంటే, అప్పుడు ముఖ్యమంత్రి రాడు కాబట్టి మీరు సినిమాటోగ్రఫీ మంత్రితోనే మాట్లాడుకోండి అన్నాడు. అప్పుడు చిరంజీవి గారు గట్టిగా డిమాండ్ చేయడం వల్ల అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు చర్చల్లో అని కామినేని శ్రీనివాస్ చెప్తున్న క్రమం అది. అక్కడ బాలకృష్ణ అడ్డుపడి దానికి 2 వర్షన్స్ చెప్పాడు. అవమానించింది నిజమే అంటూనే గట్టిగా డిమాండ్ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనేది అబద్ధం అని అన్నాడు. అది ఇప్పుడు చిరంజీవి దాన్ని తీసుకొని నన్ను ఏదో వ్యంగ్యంగా అన్నట్టుగా అన్నాడు అంటూ ఆయన నిన్న రియాక్షన్గా ఒక లేఖ రిలీజ్ చేశారు. ఇక్కడ లేరు, విదేశాల్లో వెళ్ళి ఉన్నారు, అయినా కూడా టీవీల్లో అక్కడ చూసి దాని మీద నేను ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ముందు విడిగా కలిశాను, తర్వాత బృందంతో వెళ్ళాను, ఆ తర్వాత వెళ్ళే ముందు బాలకృష్ణ కోసం 3-4 సార్లు ఫోన్లో ట్రై చేశాను, ఆయన అందుబాటులోకి రాలేదు, ఇంకెవరికి అప్పచెప్పాను, అయినా బాలకృష్ణ టచ్లోకి రాలేదు ఎవరికి అని చెప్పి ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన. సరే, బాలకృష్ణ
అందరికీ ఫోన్ చేస్తే దొరుకుతాడనే విషయం ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. మరి చిరంజీవి గారి ఫోన్కి 3 సార్లు ఎందుకు దొరకలేదు, లేకపోతే ఇంకెవరికి అప్పు చెప్తే కూడా ఎందుకు దొరకలేదు అనేది మనకు అర్థం కావట్లేదు. పైగా పేర్ని నాని ఇందాక ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు అని కూడా చెప్పాడు. బాలకృష్ణ పేర్ని నానితో మాట్లాడితే చిరంజీవితో ఎందుకు దొరకడు అనేది అదొక మిస్టరీ. ఎందుకంటే వాళ్ళ మధ్య ఏదో తెలియని ఒక గ్యాప్, ఏదో తెలియని ఒక విభేదాలు ఉన్నాయనేది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే. మరి అందుకని ఆయన ఫోన్ చేయలేదా, ఆయన చేస్తే ఈయన ఎత్తలేదా ఫోను తెలియదు మనకి. ఏది నిజం ఏది అబద్ధం అంటే వాళ్ళిద్దరికీ తెలుసు, అంతకుమించి మనకేం తెలియదు. రైట్, ఎనీవే అది ఒక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు దాన్ని రాజకీయంగా ఎలా పంట పండించాలి, దానికి ఎలా రాజకీయ రంగు అద్దాలి, రాజకీయ రంగు అది ఎక్కువ మాట్లాడితే మళ్ళీ కుల రంగు ఎలా పులమాలి, దానికి కులం రంగు అనేది జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడ. బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నాడు అనేది పైకి చెబుతున్న ఒక లేయర్. ఆయన సైకో అంటే ఆయనేం బాధపడట్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డిని సైకో అని అనడం కూడా పెద్ద కొత్త ఏం కాదు. అసలు ఎలక్షన్స్లో కూటమి నినాదమే సైకో పోవాలి సైకిల్ రావాలి కదా. అక్కడ ఓపెన్గానే బహిరంగ సభల్లోనే డాన్సులు కూడా వేశారు కదా జనం, సైకో పోవాలి సైకిల్ రావాలి అని. ఇక బాలకృష్ణ అసెంబ్లీలో అంటే ఏదో పొడుచుకొచ్చినట్టు దానికి కోపం ఎందుకు, దానికి పేరు నానియో ఇంకొకడు చించుకోవడం ఎందుకు, ఇంకొకరు అది అలా పడిపోయింది. నిజమా కాదా పక్కన పెట్టండి, అలా పడిపోయింది సైకో అని పడిపోయింది అంతే. దానికి ఎవడేం చేస్తాడు. అప్పుడు ఏది రావాలి జగన్ కావాలి జగన్ అని అప్పుడు ఎలక్షన్లో మీరు పెట్టుకున్నట్టే మొన్న పోవాలి సైకో రావాలి సైకిల్ వీళ్ళు పెట్టారు, జనం యాక్సెప్ట్ చేశారు. మిమ్మల్ని 11కు దించి ఆ నినాదంతో 164 వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి సైకో అన్న పదం కాదు ఇక్కడ, దాన్ని అడ్డం పెట్టుకొని దాని ముసుగులో వివాదం రాజేయాలి, రెచ్చగొట్టాలి. ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరుకుతుందా ఈ కూటమిలో కాస్త తాలిపోయేయడానికి అని జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్న క్రమంలో ఇది జరగగానే ఆయనే ప్రెస్ మీట్ పెట్టొచ్చుగా, ఎప్పుడు పెట్టే సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టొచ్చుగా, లేదు కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నానితోనే పెట్టించాలి. ఇది జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ. ఇక ఆయన ఆదేశిస్తే పెట్టకపోతే ఊరుకోడు కదా. అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసమే కదా వీళ్ళందరూ బూతులు మాట్లాడేది, వీళ్ళందరూ ఇది చేసేది. అంతే, ఆయన పెట్టమన్నాడు, ఈయన పెట్టేశాడు. పెట్టి ఈయన ఒక రేంజ్లో వేసుకున్నాడు. సరే వేసుకోవడం తప్ప ఒప్ప అని అంటే అలా అయిపోయింది. పొలిటికల్ లాంగ్వేజ్కి సంబంధించిన డిక్షనరీ సిపి బ్రౌన్ ఎలాగైతే ఇంగ్లీష్ డిక్షనరీ తయారు చేశారో జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ లాంగ్వేజ్ డిక్షనరీ కూడా తయారు చేశారు ఒక తన టీంతో. ఆ టీంలో పేర్ని నాని గారు ఉంటారు, తర్వాత కొడాలి నాని గారు ఉంటారు, వంశీ గారు ఉంటారు, ఇంకా చాలామంది, ఇంకొక 5-6 టీం ఉంటుంది. వాళ్ళందరూ కలిసి రాసిన పొలిటికల్ రాజకీయ భాషా నిఘంటు అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఉన్న పదాలు వాడతారు, చాలా వాడారు కూడా. సరే ఓకే, ఎందుకంటే బాలకృష్ణ కూడా అలా అసెంబ్లీలో అనకూడని పదాలే ఒకటి వాడు వీడు అన్నాడు కాబట్టి దానికి దీనికి సమానం అనాలి అంటారేమో. రైట్, ఎనీవే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే బాలకృష్ణ అన్న వ్యాఖ్యలు ఏంటి, చిరంజీవి ఇచ్చిన రియాక్షన్ ఏంటి, దీని మీద వైసీపీ ఎందుకు ఇంతగా యాగీ చేస్తోంది. సైకో అన్నందుకు మాత్రం కాదు, ఎందుకంటే కొన్ని వేల లక్షల సార్లు సైకో అని ఆయన చాలామంది అన్నారు. దానికి అసలు ఆయనకి ఇమ్యూనిటీ ఉంది. సైకో అనే పదానికి స్పందించకూడని, పెద్దగా రెస్పాండ్ కానీ ఇమ్యూనిటీ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి. ఇమ్యూనిటీ వైసీపీకి కూడా ఉంది. కానీ దాని ముసుగులో ఈ రకమైన ప్రేలాపనలు, ఈ రకంగా దీన్ని ఫ్లేరప్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటివి అనేది మనం చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.